ఆ తల్లి కంటే పాపను కూడా చంపేసింది. ఇంత పాపాత్ములు ఉంటారా దేశం మీద? ఇలాంటి పాపాత్ముల్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు ధర్నా చేయడానికి తల్లి కూర్చుంటే తల్లిని అరెస్ట్ చేయడానికి 10 మంది మహిళా కానిస్టేబుల్ పంపిణీ చేయి అరెస్ట్ చేసి చూద్దాం. అరెస్ట్ కానీ చేస్తే ఏం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, సాకిలి సోదరులు, రాష్ట్రంలో ఉన్న సాకిలి వాళ్ళంతా ఐలమ్మ విగ్రహం వేసుకున్నారు. సాకిలి ఐలమ్మ విగ్రహం పౌరుషానికి, తిరుగుబాటుకి, ఆత్మగౌరవానికి గొడ్డలు పెట్టుకున్న సాకిలి ఐలమ్మ విగ్రహం వేస్తారు కదా. ఇప్పుడు రాని సాకిలి పోరాటానికి ఇగో మీ బిడ్డను చంపారు, మీ బిడ్డను చంపారు. సాకిలి సోదరులంతా రండి, ఈ తల్లికి సంఘీభావం తెలిపి ఈ పోరాటంలో పాల్గొని సాకిలి బిడ్డను చంపిన ఆ పోలీసుల్ని, ఆ సాకిలి బిడ్డను చంపిన ఆ రెడ్లని అరెస్ట్ చేసేంత వరకు మనం కదలకుండా పోరాటంలో పాల్గొనడానికి మొత్తం బీసీలు సాకిలి సోదరులంతా తరలి రావాలని కోరుతున్నా. ఈ పోరాటం ఆగదు, అరెస్ట్ అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు. వాళ్ళు చంపి కొట్టి ఆ గ్రామంలో బలాదురు తిరుగుతున్నారు. ఎట్లా అంటే ఏం దిగుతారా? ఇది రాజ్యం అంటాడు ఎవడన్నా? ఇది గవర్నమెంట్ అంటాడా? సిగ్గుండాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సిగ్గు శరం ఉండాల పోలీసులకి. మర్యాదగా వచ్చి మర్యాదగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, జిల్లా కలెక్టర్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ గ్రామం పోయి నా కొడుకుల సంఖ్యలో చేతులు పెట్టి ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంతవరకు అరెస్ట్ చేయరా? ఇంతవరకు వాళ్ళ దగ్గర పోయి పుట్టుకోరా? అంటే పేదోళ్ళు ఇచ్చిన కాగితాన్ని పోలీస్ స్టేషన్ లో తీసుకోరు, కేసు బుక్ చేయరు, సెక్షన్లు పెట్టరు, ఏమి చేయరు. కానీ వీళ్ళని కొట్టి వీళ్ళని చంపి వాడు ఉత్తరైన తల మీద అది ఇది రాసుకొని ఉంటే వాడి పెట్టిన పిటిషన్ ని బుక్ చేస్తారా? నేను ఏది మాట్లాడాలి ఇక్కడ ఏమని నేను ఒకటే అంటున్నా సార్, అట్లాగా సార్, నీ మాట కాదు మైకేమయ్యా. నర్ల రాజేష్ దగ్గర ఇదే పోరాటం కోదాలు జరిగినప్పుడు ఒక సైతాన్ లాంటి డిఎస్పీ ఇట్లనే వచ్చి తల్లికి మాట ఇచ్చి నాకు మాట ఇచ్చి వాడు ఇంతవరకు పత్తాలేడు. ఆ డిఎస్పీ ఒక రాత్రి కూడా వచ్చి ధర్నా మొత్తాన్ని క్లోజ్ చేసి తల్లికి 8 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తాను, వాళ్ళకి అది ఇస్తా ఇది ఇస్తా అని ఒక డిఎస్పీని పంపి వ్యవస్థ మొత్తం పంపి ఆ పోలీస్ అధికారితోటి మాయ చేయాలనుకున్నారు. మళ్ళా ఇప్పుడు రెండోసారి అదిగా సార్, నేను ఒకటే అంటున్నా సార్, డిఎస్పీ గారు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ వాడిని? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయరు? వాడు ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయరు? 4 రెట్లని ఎందుకు అరెస్ట్ చేయరు? 8 మంది రెట్లని పసిపాపం చంపారు. పంపించిన కానిస్టేబుల్ కూసబెడతా. ఈ రోజు రాత్రి రాకపోతే మీరు అడగండి. మాకు జిల్లా ఎస్పీ ఇక్కడికి వచ్చి రిటర్న్ గా కాగితాలు వస్తే ఇక్కడ నుంచి కదులుతాం. మిమ్మల్ని బలి చేస్తారు. మన బీసీలకు అన్యాయం జరిగినప్పుడు ఒక బీసీ పోలీస్ అధికారిని మన దాంట్లోకి పంపి బీసీ పోలీసునే బలి చేస్తారు. లాస్ట్ కి నిన్నే బలి చేస్తారు వాళ్ళు. అంత దుర్మార్గులు. ఒక రెడ్డి అధికారి వచ్చి చెప్పనండి, ఒక రెడ్డి అధికారి వచ్చి చెప్పనండి. ఎందుకు చెప్పరు? బీసీ పోలీసుల్ని బలి చేయడానికి బీసీలు ఇందులోకి పంపిస్తారు. బీసీ పోలీసులు బలి చేయడానికి ఇందులోకి పంపిస్తారు. మేము ఒకటే అడుగుతున్నాం,